నాగచైతన్య ప్రస్తుతం ఈ అక్కినేని హీరో కెరియర్ లో చాలా మంచి ఫేజ్ లో ఉన్నాడు. లవ్ స్టోరీ, తండేల్ తర్వాత ఇప్పుడు వృషకర్మ అనే సైన్స్ ఇంకా హర్రర్ మిక్స్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు చై నిర్మాతగా కూడా మారారండోయ్. అది కూడా తాను ఓటీటీ డెబ్యూ చేసిన దూత సెకండ్ పార్ట్ కోసం. అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరో నాగచైతన్య తన కెరియర్లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్ కథలు ఇలా విభిన్న జోనర్లలో తన ప్రతిభను నిరూపించుకున్న చైతు కొన్నేళ్ల క్రితం ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టాడు. ఆ ప్రయాణానికి నాంది పలికిన వెబ్ సిరీస్ దూత. ఇప్పుడు ఆ సిరీస్ కు కొనసాగింపుగా దూత సీజన్ 2 ప్రారంభం కావడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. 2023లో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన దూత వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనుభూతిని అందించిన ఈ సిరీస్ రిలీజ్ అయిన వెంటనే మంచి స్పందన దక్కించుకుంది. సాధారణంగా వెబ్ సిరీస్లలో కనిపించే క్రైమ్, యాక్షన్, రొమాన్స్ అంశాలకు భిన్నంగా మిస్టరీ మరియు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ కథ ప్రేక్షకులను చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠలో ఉంచింది. ఆ సిరీస్ లో నాగచైతన్య పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఒక జర్నలిస్ట్ గా కనిపించిన ఆయన పాత్రలో భావోద్వేగాలు, భయం, సందేహం, పోరాటం అన్నీ కలగలిపి ఉండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికపై చైతూ చేసిన తొలి ప్రయోగం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా చూశారు. రిలీజ్ తర్వాత విమర్శకుల నుండి కూడా మంచి స్పందన రావడంతో దూత సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ గా నిలిచింది. అయితే మొదటి సీజన్ ముగిసిన తర్వాత నుండే రెండో సీజన్ పై చర్చ మొదలైంది. కథలో మిగిలిపోయిన కొన్ని ప్రశ్నలు, ముగింపులో ఇచ్చిన హింట్స్ చూసి ప్రేక్షకులు సీజన్ 2 కోసం ఎదురుచూశారు. కానీ ఆ తర్వాత కొంతకాలం పాటు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో రెండో సీజన్ వస్తుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడింది. తాజాగా నాగచైతన్య స్వయంగా దూత సీజన్ 2 ప్రారంభమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈసారి ఆయనకు ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకం. ఎందుకంటే నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త బాధ్యతను చేపట్టబోతున్నాడు. తన సోషల్ మీడియా పోస్ట్లో నాగచైతన్య ఎంతో భావోద్వేగంగా స్పందించాడు. దూత రెండో అధ్యాయంలోకి అడుగు పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదే సమయంలో నిర్మాతగా నా మొదటి ప్రయాణాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఇకపై అంతా ముందడిగే. ప్రేక్షకుల కోసం మరోసారి మ్యాజిక్ సృష్టించేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ తన భావాలను పంచుకున్నాడు. చైతూ చేసిన ఈ ప్రకటనతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. నటుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయాణం ప్రారంభించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిర్మాతగా కూడా విజయవంతం కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దూత సీజన్ 2లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి సీజన్లో కనిపించిన ప్రధాన నటీనటులంతా మళ్లీ ఈ సీజన్లో కూడా కనిపించబోతున్నారు. దీంతో కథలో కొనసాగింపు ఉండబోతుందనే విషయం స్పష్టమవుతుంది. ప్రేక్షకులు ఇష్టపడిన పాత్రలు మళ్లీ తెరపై కనిపించనుండడంతో సిరీస్ పై ఆసక్తి మరింత పెరిగింది. ప్రారంభ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. తన కుమారుడు కొత్త బాధ్యతలో అడుగు పెడుతున్న సందర్భంలో నాగార్జున పాల్గొనడం అభిమానులను ఆనందపరిచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ కూడా మరోసారి కనిపించనుంది. మొదటి సీజన్లో ఆమె పాత్రకు మంచి స్పందన లభించింది. అలాగే మలయాళ సినీ పరిశ్రమలో అద్భుత నటిగా గుర్తింపు పొందిన పార్వతి తిరువోతు కూడా ఈ సీక్వెల్లో భాగమవుతుంది. ఈ ఇద్దరు నటీమణుల పాత్రలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని సమాచారం. మొదటి సీజన్ ను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈసారి కూడా దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనం 24 వంటి విభిన్న చిత్రాలతో తన ప్రతిభను నిరూపించిన విక్రమ్ కుమార్ దూత ద్వారా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో సీజన్ను మరింత ఆసక్తికరంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ కథకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, షూటింగ్ కూడా వేగంగా జరగబోతుందని సమాచారం. మొదటి సీజన్ కంటే పెద్ద స్థాయిలో మరింత ఉత్కంఠభరితమైన కథతో ఈ సీజన్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా మిస్టరీ, సూపర్ న్యాచురల్ అంశాలను మరింత విస్తరించి చూపించనున్నారని తెలుస్తోంది. మరోవైపు నాగచైతన్య సినిమాల పరంగా కూడా బిజీగా ఉన్నాడు. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న వృషకర్మ చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకోవడంతో పాటు
దూత సీజన్ 2ను కూడా ఒకేసారి ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇది చూస్తూ ఉంటే నాగ చైతన్య తన కెరియర్ లో అత్యంత కీలకమైన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు, ఇప్పుడు నిర్మాతగా కొత్త బాధ్యతలు, ఇలా విభిన్న రంగాల్లో తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.